కొన్నిసార్లు కోర్టులు ఇచ్చే తీర్పులు కూడా నిజంగా మనకు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. బహుశా కోర్టుల వ్యూ పాయింట్‌లో కరెక్ట్ ఏమో తెలియదు గానీ, పౌర సమాజం వ్యూ పాయింట్‌లో మాత్రం భలే చిత్రంగా అనిపిస్తాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి మీద ఇచ్చినటువంటి తీర్పు చూడండి. వాళ్ళ కొడుకు బండి భగీరథ్ అనే ఆయన పోక్సో కేసులో ఇరుక్కున్నారు. అబ్స్కాండిల్ పారిపోయారు. ఎక్కడున్నారో తెలియదు. ఈ క్రమంలో ఏ మీడియా అయినా ఎవరైనా మాట్లాడాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఇట్లా చేయడం ఏంటి? కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు పారిపోయాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చి వాళ్ళ కొడుకుని అప్పగించాలి. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, బండి సంజయ్ హుందాగా ఉండాలి, గౌరవాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ కొడుకు ఇట్లా పారిపోవడం ఏంటి? తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాలి. చట్టం ముందు అందరూ సమానమే కదా, చట్టాన్ని ఫాలో అవ్వాలి కదా. ఇది పారిపోవడం కరెక్ట్ కాదు, ఎదిరించి ఫైట్ చేయాలి, పోలీసుల దగ్గరికి తీసుకురావాలి అని ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా. అయితే బండి సంజయ్ గారు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? నా కొడుకు గురించి మాట్లాడే క్రమంలో నా గురించి మాట్లాడకండి, నా ప్రస్తావనతో ఉన్న వీడియోలు డిలీట్ చేయించండి, నా ప్రస్తావనతో ఇంకెవరన్నా ఈ కేసులో కథనాలు ప్రసారం చేయకుండా చూడండి అని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చిందట. ఆయన పేరుతో ఉన్న వీడియోలు ఈ కేసులో డిలీట్ చేయాలి, ఆయన పేరు ఈ కేసులో వాడకూడదు అని. నిజం గమ్మత్. ఆయన పేరు వాడడం ఏంటి? జనరల్గా వాళ్ళ కొడుకు కాబట్టి ఆయన పేరు ప్రస్తావిస్తారు. రాజకీయాల్లో ఉన్నారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, కానీ ఆయన పేరు వాడకుండా మరి ఇప్పుడు బండి భగీరథ్ అంటే ఏమనాలి? జనరల్గా బండి సంజయ్ గారి కొడుకు అంటారు, డిఫాల్ట్గా అంటారు కదా. ఆయన సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఇంత అటెన్షన్ వచ్చింది, అందులో బై డిఫాల్ట్ అది కాదు, అదే నిజం కదా. మరి ఆయన పేరు ప్రస్తావించకుండా ఎవరు ఎట్లా మాట్లాడతారు? కానీ మాట్లాడొద్దని కోర్టు తీర్పట. ఏం గమ్మత్తుగా ఉంది. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పకుండా వార్తలు ఎట్లా ప్రసారం చేస్తారు, ఎట్లా కథనాలు ప్రసారం చేస్తారు? బండి సంజయ్ గారిని ఈ కేసులో సంబంధం ఉందని ఎవరు అనట్లేదు కదా. బండి సంజయ్ గారి కొడుకు అబ్స్కాండెడ్, బండి సంజయ్ గారి కొడుకు పారిపోయాడు, బండి సంజయ్ గారి కొడుకు ఒక అమ్మాయి అత్యాచార కేసులో ఇరుక్కున్నాడు, బండి సంజయ్ కొడుకు పోక్సో కేసులో ఇరుక్కున్నాడు, ఇట్లా అంటారు కదా. ఇదిగా అనద్దు అంటే మరి ఎట్లా చేయాలి? కోర్టులు తీర్పు ఇట్లా చేయకూడదు, వాళ్ళ తండ్రి పేరు వాడకూడదని కోర్టు తీర్పులు ఇస్తే చిత్రంగా అనిపించక ఏం చేయాలి? నిజంగా చాలా చిత్రంగా అనిపించింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కదా, బండి సంజయ్ ఇట్లా చేయకూడదు, వాళ్ళ కొడుకుని అప్పగించాలి అని. ఎవరైనా అంటారు కదా, కానీ మీడియా మాత్రం బండి సంజయ్ గారి పేరు వాడొద్దట. ఒకసారి మనకి తీర్పులు అర్థం కావు.